రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రమాదేవి కూరాళ్ళ. నమస్తే మా. నమస్తే అండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సోషల్ సర్వీసెస్ ఎన్నో చేస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం వారు చేస్తున్న సేవల్ని మనం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం, కానీ వారు గత 25 సంవత్సరాల నుంచి ఎన్నో సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు. ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. వారికి చేతనైనంత వరకు కూడా ఒక టీమ్గా మూకుమ్మడిగా, నేను ఒక్కదాన్నిగా కాదు అందరము కలిసి చేస్తే నలుగురికి ఉపయోగపడతాము అనే ఒక విధానంలో తను ముందుకెళ్తూ ఎంతోమందికి సేవ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలే కావచ్చు, ఎన్నో మంచి మంచి విషయాల్లో వారు పాల్గొంటున్నారు. అందరినీ పాల్గొనేలా చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వారి లైఫ్లో కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయి. వాటి గురించి మాట్లాడి, ముఖ్యంగా అంటే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఉదాహరణకి వివాహం విషయంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, గృహం విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎన్నెన్నో కోరికలు ఉంటూ ఉంటాయి. కానీ ఆ కోరికలుగానే మిగిలిపోతుంటాయి, కానీ అవి నెరవేరవు. మరి ఎందుకు నెరవేరట్లేదు అనే ప్రశ్న కూడా ఎవరికి వాళ్ళం వేసుకుంటూ ఉంటాము. వారి లైఫ్లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నెన్నో జరిగాయి. వాటికి రిజల్ట్ కూడా వారు పొందారు. మరి ఎలా పొందారు, అవి మనకెలా ఉపయోగపడతాయో ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. నేను అంటే మీ గురించి విన్నంత వరకు కూడా మీరు ఎప్పుడు ఏదో ఒక అంటే క్షేత్రానికి దర్శనానికి వెళ్ళటం కానివ్వండి, లేదు అంటే మీరు సొంతంగా కొన్ని హోమాలు నిర్వహించడం కానివ్వండి, కొన్ని పూజలు చేయడం కానివ్వండి, ఇవన్నీ నేను విన్నాను. మీ గురించి నేను చూశాను కూడా మీ పేజ్లో. ముఖ్యంగా అంటే నేను విన్నంత వరకు మీకు ఒక ఇల్లు విషయంలోనే కావచ్చు, లేదంటే మీకు సంబంధించిన వాళ్ళకు వివాహం విషయంలోనే కావచ్చు, ఇలా ఎన్నెన్నో మీకు అద్భుతాలు జరిగాయి అని చెప్పి ఒక్కసారి మన వాళ్ళందరికీ కూడా వాటన్నిటి గురించి వివరించండి. ఏం చేస్తే బాగుంటుంది? అలాగే అమ్మా. ముఖ్యంగా మీరు వాడపల్లికి వెళ్ళడం జరిగింది. వాడపల్లికి వెళ్ళిన తర్వాతే మీరు అనుకున్న ఒక కోరిక నెరవేరింది అని చెప్పి, మరి ఎందుకు వెళ్ళారు వాడపల్లికి? అనుకోకుండా వెళ్ళారా, మరి లేదంటే మీరు ఒక మొక్కుకొని మీరు వెళ్ళడం జరిగిందా? ఎలా, ఏం కోరిక, మరి అది నెరవేరిందా? చెప్పొచ్చా అది అందరికీ? చెప్పచ్చు అమ్మా, తప్పకుండా చెప్పచ్చు. నేను ఎప్పుడైనా కానీ నాకు తెలిసింది 10 మందికి చెప్పటాకే ఉంటాను రెడీగా. అయితే నేను వాడపల్లి వెళ్ళింది, నేను ఇల్లు కట్టుకోవాలని, కొత్త ఇల్లు కట్టుకోవాలని నా కోరిక. అది ఎందుకని ఆగిపోద్దో అర్థం కాదు. అస్సలు ముందుకెళ్తే ఒక్క అడుగు ముందుకెళ్తే 10 అడుగులు వెనక్కి వెళ్తుంది అనమాట. కడదాము, మార్చి రీమోడల్ చేద్దారు అనుకుంటే, సర్లే ఇలా వాడపల్లి వెళ్దారని చెప్పి వాడపల్లి వెళ్ళాను అనమాట. ఆ వాడపల్లిలో 7 శనివారాలు ఖచ్చితంగా వెళ్ళాలండి. 7 శనివారాలు వెళ్ళాలి, 7 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణకు ₹1, ఒక పువ్వు వెయ్యాలి. తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఒక పక్కనేమో వెంకటేశ్వర స్వామి ఉంటారు గుడి లోపల, ఒక పక్కన శివాలయం ఉంటుంది. ఈ 2 కూడా ఒకే చోట మటుకి ఎక్కడా ఉండవు. అలాగే అక్కడ బయట 7 ఇటుకలు కట్టి ఇల్లులాగా ఇలా 7 ఇటుకలు కడతామండి. ఆ 7 పేర్చాలి, ఒకదాని మీద ఒకటి అలా పేర్చాలి. అలా పేర్చి దానికి నామం పెట్టేసి చక్కగా తులసిమాల వేసేదాన్ని. తులసిమాల వేసేసి బియ్యపిండి దీపాలు 7 బియ్యపిండి దీపాలు పెట్టేసి ఒత్తులు వెలిగించుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని 7 వారాల్లో 1 వారం చేస్తే చాలు. ఇది మీరు చెప్పిన విధానం అంతా 1 వారం చేస్తే చక్కగా కూడా నా కోరిక అయితే నెరవేరిందండి. నేను చక్కగా మంచి ఇల్లు కట్టుకున్నాను. అలాగే అక్కడ పెళ్ళి కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా ఎక్కడెక్కడోళ్ళో ఎక్కడి నుంచో వచ్చేస్తున్నారండి. అసలు మేము దగ్గరుండి చాలా లేటుగా వెళ్ళామే అనిపించింది అనమాట. అక్కడ అదే ఒక కార్నర్లో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి. అక్కడ కూడా పెళ్ళి కావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, విద్య కావాలన్నా కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుద్ది. అన్ని చోట్ల పాములు ఇలా ఉంటాయి. ఇక్కడ ఆడపాము, మగపాము ఎదురు బదురు ఉంటాయండి, బంధన వేసుకుని ఉంటాయి అన్నమాట. ఇలాగా అది ఎక్కడ నేను చూడలేదు. ఇది 460 సంవత్సరాల క్రితం గుడి అంటండి. ఇంకా ఎక్కువ అయినా అవ్వచ్చు, కానీ సుమారుగా అక్కడ గోడ మీద రాసున్నది ఏంటంటే 464 సంవత్సరాలని రాశారు. కానీ అక్కడ కూడా చక్కగా మనం షష్ఠి రోజున అలాంటి రోజుల్లో వెళ్ళి స్వామికి కూడా పాలు పోసుకుంటే
అన్ని గ్రహస్థితులు బాగుంటాయమ్మ, చక్కగా ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఆ ఇటుకలు పేర్చడం కానీ ఇదంతా అంటే ఒక్క వారం చేస్తే చాలు అన్నారు. మరి మిగతా 6 వారాల్లో అసలు మనం ప్రదక్షిణ ఒక్కటి చేస్తే సరిపోతుందంట? ప్రదక్షిణ చేసేసి స్వామివారిని దర్శనం చేసుకోవడమేనమ్మా. చక్కగా పెందలాడ వెళ్ళేవాళ్ళం మేము, 1 గంటకల్లా వెళ్ళేవాళ్ళము. ఆ 1 గంటకి వెళ్తే చక్కగా 4:15కి మా దర్శనంతో సహా ప్రదక్షిణ చేయాలంటే ఒక 30 గంట అలా పడుతుంది. 7 ప్రదక్షిణాలు చేయాలంటే చక్కగా ఆ టైంలో అయితే జనం తక్కువ ఉంటారు. తర్వాత ఇదే 30 గంట పట్టేది తెల్లారిపోయాకైతే 3 గంటలు పడద్దో 4 గంటలు పడద్దో కూడా తెలియదు అనమాట. అంతా రష్ అయిపోతారు. తెల్లవారుజామునే వెళ్ళాలి. ఎప్పుడు కూడా నాకు తెల్లవారుజామున వెళ్ళి పూజ చేసుకునే దర్శనాలే నాకు చాలా ఇష్టపడతానమ్మా. నిజంగా పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు కదమ్మా, ఏదైనా సూర్యోదయానికి ముందర చేస్తే ఫలితము ఉంటుంది, ప్రశాంతత కూడా ఉంటుంది అని. అది మీరు ఆచరించారు మొత్తానికి. ఇప్పుడు మీకు ఈ విధానం అంతా ఎవరైనా చెప్పారా అంటే, లేదంటే మీకు అనిపించింది మీరు చేశారా ఇదంతా కూడా? మామూలుగా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాము. సరే ఈసారి వాడపల్లి వెళ్దారు అని చెప్పి అనుకున్నాము. ఒక్కసారి 33 మంది కలిసి వెళ్ళామమ్మా. అలాగే అందరూ టైం ప్రకారం వచ్చేవాళ్ళు, అలాగే టైం ప్రకారం అందరినీ తెల్లారేసరికి అందరి ఎవరి ప్లేస్లకు వాళ్ళు 6:00కల్లా వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళమ్మా. మాకు ఒక 2 గంటల పడద్ది వాడపల్లి ఏలూరు నుంచి. అక్కడి నుంచి 2 గంటలు. అంటే నిద్ర చేయడము అట్లాంటివి ఏమన్నా ఉంటుందా అమ్మా? లేదు, అంతే. అక్కడ ఏం లేదండి, దర్శనం ప్రదక్షిణ దర్శనము కాయిన్స్ 7 కాయిన్స్ వేయటం. ఓకే ఓకే. ఈ 7 వారాలు అయిపోయాక వాళ్ళు అష్టోత్తరానికి ఒక స్లాట్ ఇస్తారు. మనం బుక్ చేసుకోవాలి, మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు. అప్పుడు ఆ రోజు కుదరకపోతే ఇంకో రోజు. ఈ 7 వారాలు వెళ్ళా ఖచ్చితంగా అష్టోత్తరం బట్టి ఖచ్చితంగా చేయించుకోవాలి అక్కడ. ఓకే, అలా చేస్తేనే ఫలితం ఉంటుందంటారా? అది రూల్ అండి అక్కడ. రూల్ అక్కడ. ఓహో, అంటే ఖచ్చితంగా నియమం పాటించాల్సిందే. ఇప్పుడు జనం బాగా ఎక్కువైపోతున్నారు అక్కడ. అవును, అస్సలు కిటకిటకిట్లా ఆడిపోతుంది. అసలు చీమ వేస్తే కూడా కింద పడదు అన్నట్టు ఉంది. ఇప్పుడు వేరే వేరే వారాలు కూడా అందరూ మొదలెట్టారండి. ఒక్క శనివారమే కాకుండా వేరే వేరే వారాలు కూడా వెళ్తున్నారు. ఇప్పటి వరకు కూడా అందరూ శనివారాలు వెళ్తున్నారు. ఆ శనివారాలు వెళ్ళి తట్టుకోలేక మామూలు వారాలు కూడా వెళ్తున్నారండి. మరి ఫలితం ఉంటుందంట? ఎందుకుండదండి, దేవుడి ఫలితం ఎప్పుడన్నా ఉంటది. అంటే అక్కడ స్వామికే 7 శనివారాల వెంకటేశ్వర స్వామి అని పేరు కదమ్మా. మరి ఆ రోజుకి విశేషము, మిగతా రోజుల్లో నిజంగా అంత ఎఫెక్టివ్ అంటే వెళ్ళలేకపోతున్నారు. కొంచెం మంది పెద్దోళ్ళు ఉన్నారు కదా, అసలు మానేసే దానికన్నా వెళ్ళటమే కరెక్ట్ అని చెప్పి అలా మొదలెట్టారండి చాలా మంది. మరి అవకాశం ఉండట్లేదు అసలు. ఎన్నిసి గంటలు అంటే ప్రదక్షిణకే, ఒక్క ప్రదక్షిణకి 1 గంట 30 గంట పడితే ఎక్కడ చేయగలుగుతారండి? అవును అవును. కొంచెం ఎవరి వీళ్ళని బట్టి చూసుకొని వాళ్ళు వెళ్తున్నారు. కోరికలు అంటే అందరికీ కోరికలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దర్శనానికి వెళ్ళి మనం కూడా చేస్తే బాగుంటాం కదా అని అనుకుంటాం కదా. అంతే అంతే. అంటే ప్రత్యేకించి ఏదైనా కోరికలు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరండి, కానీ కోరిక ఉన్నా లేకున్నా ఏదైనా చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇది చేసినాక ఎంత కాలం మీ ఇల్లు మీరు కళ్ళు కన్నా ఆ ఇల్లుని మీరు సొంతం చేసుకోగలిగారు? నిజంగా 7 వారాల లోపలనే మొదలైపోయింది. అసలు ప్రారంభం కూడా చేయలేదు. ప్రారంభం చేశాను. చేశాక కూడా నాకు అక్కడ తిరుగుతుంటే ప్రదక్షిణ చేస్తూ ఉంటే నాకు అక్కడ కనపడింది అనమాట. ఇలా 7 వారాలు ఇలా ఇటుకలు ఇలా చేస్తే ఇలా మేడలాగా కడితే చక్కగా గృహము ఏర్పడుతుంది అని చెప్పారు. సర్లే వెళ్దాం చేద్దారని చెప్పి అనుకొని నమ్మకంతో వెళ్ళాలి. మనం ఎప్పుడు వెళ్ళినా కూడా నా నమ్మకం, మరి అందరు భక్తుల నమ్మకం ఎలా ఉంటుందో తెలియదు, నా నమ్మకంతో నేను వెళ్ళాను కాబట్టి నాకు చక్కగా నెరవేరింది కోరిక. ఇప్పుడు మీరన్న ఈ సంతానం విషయంలో కావచ్చు, లేదంటే వివాహం విషయంలో కావచ్చు, ఇదే విధానం ఆచరించాలా, లేదంటే దానికి ప్రత్యేకించి ఇంకేదైనా విధానం ఉందా? స్వామివారికి 7 రూపాయలేనండి మనం అక్కడ వేసేది. ప్రదక్షిణ 7 ప్రదక్షిణాలు, 7 రూపాయలు, 7 పువ్వులు. ఇదే మనకి ఏది కావాలన్నా కోరిక నెరవేరుతుందని నా విశ్వాసం, మళ్ళా భక్తుల విశ్వాసం కూడానండి. అలాగా నాకు నమ్మకం. అది ఇంకొకరికి ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా భక్తులందరూ కూడా ఖచ్చితంగా నమ్ముతున్నారు. అంతలాగా కన్నుల పండగ వైకుంఠంలాగా ఉంటుందండి. అసలు ఆ జనం ఏంటి, ఒక్క శనివారం 1,00,000 మంది ఉంటున్నారు అక్కడ. ఓ, 1,00,000 మంది. సూపర్. అంటే ఇంకా భక్తులకు కూడా ఏమైపోయింది అంటే, ఎక్కడికైనా వెళ్ళి స్వామి దగ్గర ఈ విధానం ఆచరిస్తే మీకు ఖచ్చితంగా ఈ ఫలితం ఉంటుంది అని అంటే ఇంకా ఏమీ ఆలోచించట్లేరు, వెళ్తున్నారు. మేము కూడా అలాగే వెళ్ళాం కదమ్మా. అవును, అక్కడికి వెళ్తే అంతా మంచి జరుగుతుందంటే ఎవరి కోరికలు వాళ్ళు. ఇప్పుడు మేము ఒక 33 మంది దాకా వెళ్ళాం. టీమ్ లాగే వెళ్తాను నేను కూడా. అంటే మీ కొలీగ్సా లేకపోతే ఫ్రెండ్స్? అందరూ కిట్టి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అందరూ ఇలాగ అనుకుంటే నేను వెళ్తున్నానంటే వాళ్ళ మగవాళ్ళు కూడా నన్ను నమ్మి నాతో పంపిస్తారనమాట. వాళ్ళు కూడా, నేను కూడా వాళ్ళని అంత జాగ్రత్తగా తీసుకొచ్చి వదులుతాను అనమాట.
చాలా కరెక్ట్గా వెళ్తాం, కరెక్ట్గా వస్తాం. ఎక్కడికి వెళ్ళినా మీరు ఈ 33 మంది వెళ్తుంటారా? చాలా మంది ఎక్కువ కలిసే వెళ్తాము. మేమందరం వెళ్ళిపోయాక సరే మా ఆయన కూడా నేను కూడా వస్తానే అని చెప్పి ఆయన కూడా మళ్ళీ 7 వారాలు మొదలెట్టారు. మళ్ళా మొదలెట్టాను అనమాట 7 వారాలు. ఓకే ఓకే ఓకే. మన కోరిక తీరింది. వెళ్తే ఏముందమ్మా, గుడికే కదా, వెంకటేశ్వర గుడికి చక్కగా వెళ్ళాము. 7 వారాలు వెళ్ళాము, ప్రదక్షిణ చేసుకున్నాము, తర్వాత అష్టోత్తరం చేసుకున్నాము. నాకైతే చాలా బాగా నమ్మకం అనేది చాలా బాగా ఏర్పడింది ఈ వాడపల్లి వెంకటేశ్వరం అంటే. ఇప్పుడు మీ వారు కూడా చేశారన్నారు, ఆయన ఏదన్నా ఉద్దేశపూర్వకంగా చేశారా లేదంటే అంత మంచి జరగాలన్నట్లు? అంత మనం అలా మొదలెట్టావు, ఇలా ఇల్లు కట్టుకోవడం చక్కగా మొదలయ్యింది. సరే నేను కూడా రావాలి అని అనుకున్నాను, వస్తున్నాను అని చెప్పని అన్నారనమాట. బయలుదేరి వెళ్దామని చెప్పానంటే మళ్ళీ బయలుదేరామన్నమాట. అంటే ఇంట్లో ఒక్కరు చేస్తే అందరికీ మంచి జరుగుతుంది అన్నట్లుగా ఏం లేదు, ఎవరికి చేయాలనిపిస్తే వాళ్ళు చేసుకోవచ్చు ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు. అంతే అంతే. కొంతమంది కుదురుద్ది లేదు. ఇప్పుడు 7 వారాలంటే మగవాళ్ళు తొందరగా బయలుదేరరు. అవును. ఇప్పుడు ఆడవాళ్ళందరం కలిసి సరదాగా వెళ్దారని చెప్పి అందరూ మొదలెట్టాం. అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి కావాల్సిన కోరికలు వాళ్ళు కోరుకున్నారు. అందరూ కూడా చెప్తున్నారు నేను వచ్చాను, నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు 7 వారాలు చేస్తున్నప్పుడు ఆడవారికి అయితే మధ్యలో ఏమన్నా ఒక వారంలో ఇబ్బంది వచ్చింది అని అంటే మరుసటి వారం లెక్క పెట్టుకుని కంటిన్యూ చేయొచ్చు. మీరు చేసిన ఈ శనివారం రోజు ప్రత్యేకించి మీరు ఇంకేమైనా నియమాలు పాటించారమ్మా భోజనాల ఆహార విషయంలో కానీ? ఏం లేదండి, వాళ్ళు అసలు ఏమి ఆహారాలు ఏం కాదు. మనం వెళ్ళటం, దీపారాధన చేసుకోవడం, ప్రదక్షిణ చేయడం, 7 రూపాయలు వేయటం, శివాలయానికి వెంకటేశ్వరంకి రెండింటికి అదే ప్రాంగణంలో ఉంటుంది. ఒక పక్క పక్కన ఎక్కడ ఉండవు, నమస్కారం పెట్టుకోవడం, రావటం అంతే. నేను శనివారం ఎప్పుడు భోజనం చేయను, రాత్రిపూట పొద్దున పూట శుభ్రంగా తినేస్తాం. సూపర్. మీరు అష్టమి, పౌర్ణమి, అమావాస్య ఇలాంటి రోజుల్లో కూడా ప్రత్యేకించి హోమాలు, చండీ యాగము ఇలాంటివి కూడా చేస్తున్నట్టుగా నేను చూడడం జరిగింది. విశేషంగా ఆ రోజుల్లో చేస్తే ఫలితం బాగుంటుందనా లేదంటే మీ మొక్కు ప్రకారమా? దాని గురించి అంటే పౌర్ణమి రోజు, అమావాస్య రోజు చాలా బాగా చేస్తారు. అంటే అన్ని రోజులు అలా చేస్తారు, కలశ స్థాపనతో సహా చేస్తారనమాట పౌర్ణమి రోజు. అందుకని చెప్పి దానికోసం నేను ఎక్కువ ముందుకెళ్తానమాట. మొత్తం పూజ, నవగ్రహాల గురించి, అన్నిటి గురించి చెప్తారు. ఇప్పుడు హోమం, గణపతి హోమం, నవగ్రహాల హోమం అన్నీ చేస్తారనమాట ఆ చండీ హోమంలో. ఆ పౌర్ణమి రోజు అయితే నాకు చాలా ఇష్టం. నేను లలిత శాస్త్రం కూడా చాలా ఎక్కువగా చదువుకుంటాను. అమ్మవారిని కూడా పౌర్ణమి రోజు చూడొచ్చని నేను చాలా అంటే కౌంట్ లేదు, ఇంకోటి నామం అంటే 2వ కోటికి కూడా వెళ్ళి ఉండొచ్చు కూడా. లలిత సహస్రనామం అంత చదువుకుంటాను ఎక్కువ. ఇంక పుస్తకం తీసానంటే దసరా వచ్చిందంటే ఇక లలిత శాస్త్రం చదువుకుంటూనే కూర్చుంటాను నవరాత్రుల్లో. మామూలు రోజుల్లో కూడా రోజుకు ఇన్నిసార్లు అని నాకు కుదిరిన రోజు ఉంటుంది, కుదరని రోజు ఉంటుంది. నేను ఇదివరకంటే బాగా ఎక్కువ సార్లు చదివేదాన్ని. ఇప్పుడు ఈ సేవలో పడ్డాక కొన్ని రోజులు కొంచెం చేస్తున్నాను, మానట్లేదు, అసలు మానను అసలు. అలాగే శుక్రవారం నాడు అంటే చాలా అమ్మవారికి చాలా ఇష్టమైందమ్మ లలితా సహస్రం. ఆ లలితా సహస్రం కూడా చక్కగా ఒక నిష్ట పెట్టుకొని 40 రోజులు చేసుకుంటే కనుక తెల్లవారుజామున మనం ఒక టైము 4:15, 5:30 బ్రహ్మ ముహూర్తంలోనో ఎప్పుడో ఒక రోజు, ఎప్పుడో ఏదో ఒక టైంలో చేసుకుంటే చక్కగా మంచి ఫలితం ఉంటుంది. అలాగే నాకు ఎవరో చెప్పారు, రాత్రి 9 గంటల్ని దాటిన తర్వాత చదివితే లలితా సహస్రం భర్త చక్కగా అన్ని విధాలా సహకరిస్తారు అన్న విషయం కూడా చెప్పారు ఎవరో నాకు. 9 దాటాక చదువుకోవాలంట. ఓకే ఓకే. ఈ టైముల్లో కూడా చదువుతాను, ఆ టైం ఈ టైం అని కాదు, మీకు కుదిరినప్పుడల్లా చదువుకుంటూనే ఉంటాను. అయితే ఇప్పుడు ఈ 9 తర్వాత చేయడం అనేది కూడా అంటే మనకు వీలైన రోజైనా మీరు అన్న 41 రోజులు దీక్షగా చేస్తే ఫలితం ఉంటుందా? ఇప్పుడు లలితా శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఈ 9 రోజులు 40 రోజులు అలా ఉండదమ్మా. ఇక అస్తమా చదువుతూనే ఉంటారు. అది చదవకపోతే నిద్ర పట్టదు అన్నట్టు ఉంటుంది, అది చదువుతూనే ఉంటాం ఇక అంతే. ఇప్పుడు లలిత సహస్రనామాలు ఈ మధ్య చాలా మంది నిజంగా అంతా ఒక దగ్గర గుంపుగా చేరైనా సరే లేకపోతే విడివిడిగా అయినా సరే పారాయణం అయితే ఎక్కువగానే చేస్తున్నారమ్మా. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా కోరిక కోసమో ఉన్న ఇబ్బంది తొలగిపోవడం కోసమో అని మాత్రమే చేస్తున్నారు. భక్తితో చాలా తక్కువ మంది చేస్తున్నారు. భక్తితోనేనండి నేను లలితా సహస్రం అది నా మటుకు నేను చాలా భక్తితో నేను చదువుకుంటాను. అది అలా చదువుకున్నాక నేను కూడా అంచెలంచెలుగా చక్కగా మంచిగా ఉన్నాను. ఆ ఫలితం మీకు ఖచ్చితంగా కనిపించింది. ఉంటుందమ్మా, దేవుడికి చేసింది ఎప్పుడైనా సరే చక్కగా ఉంటుంది, ఏదైనా సరే. దాదాపు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారమ్మా మీరు? నేను చాలా నుంచి చేస్తున్నారు, కానీ ఒక 5 years 6 years లోపులోనే ఈ కోటినామం పూర్తి చేసుకున్నాను అనమాట.
ఎందుకంటే మనకి లేడీస్ ఉంటాం కదా, కొంచెం అడ్డాలు అవి ఉంటాయి కదా, అవి చూసుకుని అది అయిపోయాక మామూలుగా నా ఇష్టం, నేను చదువుకుంటూనే ఉంటాను, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాను. ఎక్కువ ఆ నామం ఉంటుంది, నిద్రలో లేపినా కూడా చదువుతాను, మర్చిపోవడం అనేది ఉండదు. ఈ మధ్య ఏ పద్యమైనా సరే నేను అవలేలుగా చదివేసుకోగలుగుతాను. కంప్లీట్ నోటెడ్ అమ్మ, నోటుకు వచ్చేసండి. సూపర్. అంటే ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రం, ఒక బీజాక్షర సహితమైన మంత్రమే అంటూ ఉంటారు. ఒక్కొక్క నామం చేస్తే ఒక్కొక్క ఇబ్బంది తొలగిపోతుంది అంటారు అని అంటారు. అట్లా మీకేమన్నా దాని గురించి ఐడియా ఉందా అమ్మ? నాకు ఎక్కువ చదువుతానండి, అంతే అంతే. చదవటం వరకే ఇంకా మీకు తెలుసు. చదువుతాను, మంచి జరుగుతుంది. కొన్ని మీనింగ్స్ అన్ని తెలుసు, కానీ కొన్నిటికి తెలుసు. మొత్తం అంతా తెలుసుకోవాలంటే మానవ మాత్రలకు కుదరదు, అది సామాన్యులకి సాధ్యం కానిది. మీరైతే గుడ్డిగా అమ్మవారి మీద నమ్మకము, భక్తితో చేసుకుంటూ వెళ్తున్నారు. రిజల్ట్ కూడా మీరు చూశాను. ఇప్పుడు లలిత సహస్రనామ పారాయణ చేస్తున్న వారికి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటే ఏమి ఇస్తారమ్మా మీ తరఫున? అంటే ఇప్పుడు మనం లలిత సహస్రనామం చదువుతూ ఉంటాం కదండి, ఎవరన్నా కొత్తగా చదవాలి అనుకుంటే తప్పు చదువుతున్నారు, అది చాలా తప్పు అని చెప్పి కొంతమంది చేత అది చదవకూడదు అని చెప్పి ఆపిచ్చేస్తున్నారు. అవును. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, ఒకసారి నడక రాదు కదా, పడిపోతూ లెగుస్తూ నడుస్తూ ఉంటారు. అలా సాధన చేసుకుంటూ ఉంటే కొంచెం తప్పు లేకుండా మనమే కంట్రోల్ చేసేసుకుంటాం, మనకే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఇబ్బంది లేదు. అంతే. అంటే మీరు అన్నది నిజం. అదే నా మనసుకు అలా అనిపించింది. ఇప్పుడు లేకపోతే మానేస్తాం కదా చదవటం, అంతే కదా, తప్పు చదివాము, అమ్మో నాకేదో అయిపోద్ది అని చెప్పి అనుకుంటాం కదా. నాకు అలా అనిపించలేదు, నా మనసుకి ఇలాగ అనిపించింది అంతే. నాకు ఎవరో చెప్పింది కూడా కాదు, నా మనసుకు అనిపించింది. చాలామంది ఇలా తప్పు చేస్తున్నాము, చదవచ్చో లేదో అని చెప్పి చదువుకునే వాళ్ళు ఆగకూడదు, అది వచ్చేస్తుంది అంతే. అంతే. మనం ఏ టేప్ రికార్డ్ పెట్టుకునో, ఇప్పుడు అలెక్సా పెట్టుకునో, ఏదోటి ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకుని లలిత శాస్త్రం వచ్చేస్తుంది, అదే వచ్చేస్తుంది. ఒక 10 సార్లు చదువుతాం, 20 సార్లు తప్పు చదువుతాం, తర్వాత నుంచి అదే వచ్చేస్తుంది, అలవాటైపోతుంది. నిజంగా చాలా కష్టంతో కూడుకున్నదా అమ్మ చదవటం అనేది? ఏం లేదండి, వస్తే అస్సలు ఏమీ లేదు చదవటం, అలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రత్యేకించి మీరు ఏ సమయంలో చదివేవారు? ముందుగా ప్రారంభించినప్పుడు ఇలా పలానా టైం అని మీరు ఏమైనా పెట్టుకున్నారా? ఇప్పుడు కాక ఎట్లా తీరితే అట్లా చదువుతున్నట్టు అప్పుడు కూడా అలానే చేశారా? ఫస్ట్లో 40 days చేసినప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చేసేదాన్ని. ముందు మీరు 40 days మొదలు పెట్టాక. ఓకే. అంటే ఎగ్జాక్ట్లీ ఏ టైంలో చేసేవారు బ్రాహ్మీ ముహూర్తము అని అంటే? 4:15 గంటలకి. ఓకే. తెల్లవారుజామున 4:15 గంటలకు ఆ టైంలో మొదలెట్టేదాన్ని. ఎంత సమయం పట్టేదమ్మా స్టార్టింగ్లో మీకు? స్టార్టింగ్లో ఒక 20 minutes అట్లా పట్టేది. ఇప్పుడు 15 minutes 12 minutes. అంటే ఖచ్చితంగా పుస్తకం లేకుండా అయితే నేను చదవను. మన మనసు ఎన్ని విధాల పరిగెత్తాలంటే అన్ని విధాల పరిగెత్తుతుంది, వాస్తవం. పుస్తకం బట్టి ఖచ్చితంగా పట్టుకుంటాను, వచ్చినా సరే పుస్తకం పుచ్చుకునే చదువుతాను. అందరూ కూడా అలానే చేయాలంటారా? ఎవరిష్టం వాళ్ళది, అది మనం ఏం చేయలేము. అది కానీ చదివితే తప్పేముందిలేండి, అంటే తప్పులు పోకుండా ఉండాలి అని అంటే అలా చెయ్యొచ్చు. ఎన్నిసార్లు చదివినా పుస్తకం పుచ్చుకుంటాను. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇందాక, మొత్తానికి దూరం పెట్టడం కన్నా తప్పులు చదివినా 4 సార్లు తప్పు చదివినప్పటికీ 5వసారికి కరెక్ట్గా చదువుతారు కాబట్టి చదవాల్సిందే, చదివితేనే మంచిది. కానీ అలా తప్పు చదివితే దోషము, అమ్మవారు పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు కదమ్మా. దోషం అంటే నేను చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నడుస్తారు, నడక వచ్చే టైంలో పడిపోయి లెగుస్తారు. అలాగే తప్పు చదివితే నా ఉద్దేశం వాటికి తప్పు సరిదిద్దుకోగలుగుతామన్న ఉద్దేశంగా చదువుకోవాలి, అది అంతే కదమ్మా. అవునమ్మా, అవును, వాస్తవం. మానకూడదు. అలాగే తప్పు చదివేస్తున్నాము, అలా దూరం కూర్చుంటే ఇంకెప్పుడు చదువుతాం? అంతే, ఇప్పుడు వస్తుంది మనకి. అవును. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.